ఎవరమ్మా ఎవరమ్మా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ శివుడే వచ్చి పుట్టాడు తల్లి, చూడు. ఎందుకురా ఏడుస్తావు? మీ అమ్మ చనిపోయినందుక? ఊళ్ళో వాళ్ళందరూ ఏడ్చి మొత్తుకునే ఈ శ్మశానంలో పుట్టినందుక? ఇది శివుడుండే చోటు, ఏడవకూడదు. చావునే వరంగా చేసుకుని పుట్టావు. నువ్వెవరో తెలుసా? శివపుత్రుడివిరా. ఇక నీ జీవితం అంతా ఇక్కడే గడపాలి. ఒకటే జననం ఒకటే మరణం, తెలుసా నలుసా? బ్రతుకే గగనం, ఇది నీ పయనం, తెలుసా మనసా? పయనం ముగియు ఈ చోటే, కన్ను తెరిచావే. ఉదయం పంచు వెలుగుల్లో నిన్ను తెలిపావే. ఒకటే జననం ఒకటే మరణం, తెలుసా నలుసా? ఎవరు లేక పుడమి ముడి చేరినావే. ఎంత తెగువతోటి ఈ వరకు తోటలో విరబూసిన అది మాలగా అలరించిన పూలన్నీ అవి పువ్వులే, తమ పేరునే అవి మార్చునా. పూరి గుడిసెలైనా పసిడి మేడలైనా నిన్ను మార్చునా. ఒకటే జననం ఒకటే మరణం,
తెలుసా నలుసా నిన్ను బ్రతుకే నువ్వే తలుచుకో జగనం ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని తెలుసుకో తెలుసా అందరితో మనసా? మంచిగా మసులుకో చివరి యాత్రలన్నీ కదిలే నిన్ను చేరుకోగా చితిని పేర్చుతుంటే అన్ని నీకొక్కటేగా పుడమిలో శ్రీమంతులు తమ పదవిలో పలు నేతలు చెరగని తలరాతలు ఘన కీర్తులు నిరుపేదలు భేదమెంత ఉన్నా బుక్కి పాలు చేసే కర్మయోగివే నాకంటూ సొంతం ఎవరూ లేరు. నే తల్లి చూడని వల్ల కాడి బిడ్డరే. ఈ శవాలతోటే నా జీవితం. నే భూమికి స్వామికి కావలసిన ఇది చెప్పేందుకను చచ్చిపోయా. ఈ ఎర్రోని వదిలేసిపోయా. ఏం కమలా బాగున్నావా? ఒక 10 రూపాయలు పట్టలేవు. చిల్లరగా ఇవ్వకూడదా? నేనేమన్నా బ్యాంక్ పెట్టుకున్నాను? చిల్లర ఉంటే నీకు 100 రూపాయల నోటు ఎందుకు ఇస్తాను? ఉంటుంది చూడు. సరే గాని బ్రాందీ కదా కొడతావు, ఇప్పుడేమైంది? అరే పో కమలా, నాకు వచ్చే సంపాదనకు అదొకట. 3 నెలల కిందట మినీ క్వార్టర్ ఒకటి వచ్చేది, ఇప్పుడు అది రావటం లేదు. ఇంకేం చేయను, ఇదే దిక్కు. అక్క 2 పొట్లాలు ఇవ్వు. చదువుకుంటున్నారా? నేనేమన్నా వెళ్ళు. ఇవ్వక్క. అక్కలేదు గిక్కలేదు, గంజాయి తాగే మొహాలు చూడు. బళ్ళు అవుతున్నారా, రిక్షాలు అవుతున్నారా? వాళ్ళంటే ఒళ్ళు నొప్పులు తగ్గడానికి పీలుస్తారు. మీకేం పోయాకలమాట? ఏయ్ నీతులు చెప్పొద్దు, డబ్బులు ఇస్తున్నాగా ఇవ్వు. చెప్పుతో కొడతాను పరా. ఏయ్ మర్యాదగా మాట్లాడు. మర్యాద? మీకు మర్యాద? ఈ వయసులో గంజాయి అరే తాగుతుందా? వదిలే కమలా, బట్టలో కలిసిపోయి ఉన్నా కదా, అనుభవించేసి పోనే. పడిచి, పడి. మొహాలు చూడు, మూతి మీద మేసం కూడా మలవలేదు. గంజాయి కావాలట, గంజాయి. హ! ఏంట్రా ఒరే, ఇడు అలకాట్లో ఉండేవాడు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాడు? బడికి నెట్టేయండి, పోరా ఇక్కడి నుంచి. వీడిని తన్ని తరిమేయండి. రే ఇలా చూడు, నువ్వు ఇక్కడికి రాకూడదు. అదిగో అక్కడికి వెళ్ళి తిను పో. వెళ్ళమని చెప్తున్నాను కదా, చెప్పేది నీకే. పోరా ఇక్కడి నుంచి. ఏంటి అలా
అలా చూస్తారా బయటికి చూసామండి. ఇదేమన్నా నీ అత్తగారులు అనుకుంటున్నావా? వాళ్ళు అలా కొట్టుకుంటూ ఉన్నారు, చూస్తూ ఊరుకుంటారంటే అలా ఆఫ్ చేయండి. అక్క నువ్వు కూడా నన్నే కొడతావేంటక్క? వాడు ఎట్టాడు తెలుసా? వాడి పాటికి వాడు లోపలికి వచ్చేస్తున్నాడు. చూసిన జాగ్రత్త పండే పండే అమ్మంటే అందుకేగా హోటల్ పెట్టుకున్నారు. ఏమయ్యా నువ్వేం పెద్ద మనిషివయ్యా, వీళ్ళు కొట్టుకుంటుంటే తమాషా చూస్తున్నావు. చాలా ఊరుకోమ్మా, వీడు తినేళ్ళిపోతాడు. ఈ ఎట్టోడిచ్చిన బియ్యంతో హోటల్ నడుపుతున్నానని ఈ దరిద్ర ఊర్లో అందరూ తిట్టుకుంటారే. ఆ, ఈ దరిద్రపూర్లో నువ్వెందుకు హోటల్ పెట్టావు? దరిద్రపూరట. హ? ఆ, వీడు బతుకుండగానే చవం కంపు కొడుతున్నాడు, చస్తే ఇంకెంత కంపు కొడతాడో. ఏ భీమసేనా, అన్నమే కదా కావాలి, నాతో రా. రా. బండ వేధవ మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయాడు. అరే అన్ని సర్దా. అడవుల్లోనే ఉంటూ ఎవరు గంజాయి సాగు చేస్తున్నా, ఎవరు సారా కాస్తున్నా పోలీసులకి తెలియచేసేవాడు. నెల రోజులకి పైన అయింది ఇంటికొచ్చి, ఏమయ్యాడో తెలీదు. తప్పకుండా వారానికి ఒకసారైనా వచ్చి పిల్లల్ని చూసి వెళ్తుండేవాడు. స్టేషన్లో చెప్పావమ్మా? ఎన్నోసార్లు చెప్పానయ్యా, ఎవరో సినిమా నటి షూటింగ్ వస్తుందని నన్నెవరూ పట్టించుకోవడం లేదు. అరిగిరి నందిని నందిత మోహిని. వస్తున్నాడు చూడు, నాట్ 7. నమస్కారం సార్. ఎక్కడ రావాడు? ఎవరు సార్? అదే సిద్ధుగాడు. వాడిని కొట్టి వీడిని కొట్టి చివరికి హత్య చేసే లెవెల్కి వచ్చాడా? ఏంటి సార్ అలా మాట్లాడతారు?
ఏదో దగ్గరుండి చూసినట్టు. ఒరే నాతో పెట్టుకోకు, వాడిని పంపిస్తావా లేక తన్నుకుంటూ లాక్కుపోనా? తన్నుకుంటూ లాక్కుపోతారా? చెయ్యేస్తే ఎముకలేరేస్తాడని మీకే తెలుసు. ఎందుకు సార్ అనవసరమైన జంబాలు? ఇడుగో తన్ని లాక్కుపోండి. ఒరే నా మాట విను, ఇది కలెక్టర్ ఆర్డర్ రా. పిలిపించి ఎంక్వైరీ చేయమన్నారు. గొడవ చేయకుండా నాతో పంపించు. ఏంటి? అలా అడగండి. అది వదిలేసి కొడతాను చంపుతాను అంటే? సరే పంపిస్తాను. నేను కలెక్టర్ని చూడాలి. కలెక్టర్ ఏదో నీతో కలిసి చదువుకున్నట్టు మాట్లాడుతున్నావు. ఇది గొప్ప వ్యవహారం రా. ఈ నాతో పంపించు. నువ్వు వెళ్ళరా. ఎంక్వైరీ చేసేటప్పుడు మొదటితనంగా నడుచుకోవద్దని చెప్పు. ఆ, అది మాత్రం అడగండి. వాడు కలెక్టర్ని చూడాలంటున్నాడుగా, దానికి ఏర్పాటు చేయండి చెప్తాడు. ఏర్పాటు చేస్తాను. ఇటు చూసి చెప్పండి. ఏర్పాటు చేస్తాను రా. రండి. సిద్ధు ఇలారా. ఇతను మనవాడు. ఇతన్నే చేయకు ఏంటి? సరే వెళ్ళి కూర్చో. అర్థమేంటుందా? కాస్త గట్టిగా చెప్పరా. అంత బాగా తలుపు వెళ్తుంటే అర్థం ఏంటుందా అని అడుగుతారేంటి? అంత క్లియర్ గా ఉంటుంది. వెళ్ళండి. ఐఎమ్ మాధవరావు, కలెక్టర్. నేను సత్యం. ఐ సీ. ఎంత మంచివాళ్ళుగా ఉన్నారు. నాలాంటి వాళ్ళతో కూడా చేతులు కలుపుతున్నారే. కానీ ఊళ్ళో పోలీసులు అలా కాదు సార్. పాత పగలని మనసులో పెట్టుకుని సమయం దొరికింది కదా అని లేనిపోని కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. ఇదిగో చూడండి, పోలీసు వాళ్ళు ఫ్రెండ్లీ నైబర్స్, అలా మాట్లాడకూడదు. సరే సార్, నేను చెప్పదలుచుకుందేదో మొదటి నుంచి మొత్తం చెప్పేస్తాను సార్. ఈ సిద్ధుకు తెలిసింది ఏమిటంటే శవాలను కాల్చడం. అన్నం పెట్టే యజమాని ఇదిగో ఈ పని చేసిరారా అంటే కాదని చెప్పగలడా? ఎవరికైతే భార్య బిడ్డలుంటారో వాళ్ళే మనసాక్షి భయపడి అబద్ధాలు చెప్తారు. కానీ మేమలా కాదు సార్. తల్లి తండ్రి ఎవరు లేని అనాథలు. ఎవడో ఒకడు అన్నం పెట్టి 5ో 10ో ఖర్చుకిచ్చాడంటే వాడు చెప్పేది మంచో చెడో తెలుసుకోకుండా తలోపు వెళ్ళిపోతాం. నాకు మందు కొడితేనే సార్ ఏడుపొస్తుంది, కానీ వాళ్ళు కొట్టలేదు. కూల్ డౌన్, కూల్ డౌన్. రే లేహ్యం, తెలరా. వండు పిలుస్తున్నాడు లాయర్ విశ్వనాథ్. ఏం సార్? మా అయ్యగారు నిన్ను పిలుచుకురమ్మన్నారు, బండెక్కు. నేనెందుకు రావాలి? ఇదిగో చూడు, ఉండండి, నేను చెప్తాను. కలెక్టర్ సపోర్ట్ ఉందన్న ధైర్యంతో తొందరపడి అయ్యగారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొచ్చని కల్లో కూడా అనుకోకండి. వీళ్ళంతా ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు అనేగా. ఇవన్నీ మాకు తెలుసు, మూసుకొని పో. ఒరే లేహ్యం, డబ్బులు పంపించారా సారు? ఇద్దరు మహారాష్ట్ర వెళ్ళిపోండి. అక్కడ ఎప్పుడు రొట్లకు ప్రసిద్ధి. హాయిగా రొట్లు అమ్ముకుంటాను బతకొచ్చరా. మాకేం కర్మరా అక్కడికి వెళ్ళి రొట్లు అమ్ముకోవడానికి? రే నేను చదువుకున్నాను కదా, కాస్త మర్యాదగా మాట్లాడరా. అయితే లాయర్ పని చేయి. ఎందుకు ఈ లుచ్చా పని చేస్తున్నావు? నా మాట వినరా లేహ్యం. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలరా. నీకెంత డబ్బు కావాలని ఇప్పిస్తానరా. వాడి కోసం ఎందుకురా రిస్క్? నా మాట విని వాడిని వదిలేయి. ఏమంటావు? పొరా పక్కలేసే చెత్త నా కొడక. సార్ నమస్కారం సార్. తీసుకున్నాడా? ఎక్కడ తీసుకున్నాడు? నాకే ఇవ్వబోయాడు. ఇదిగోండి. ఎందుకు అసలు ఏమన్నాడు రా ఎదవా? ఆ సిద్ధుగాడిని చంకలో సంటి పిల్లాన్ని వేసుకొని తిరిగినట్టు తిరుగుతున్నాడు సార్. మిమ్మల్ని అడిగి ఎంత డబ్బని ఇప్పిస్తానని చెప్పాను. కానీ ఆ దరిద్రపు నా కొడుకు నా మొఖాన కాంట్రిని చుమ్మేసినట్టు చండాలంగా మాట్లాడాడు. అంతేగా సార్, మనవాడిని అప్రూవర్గా మార్చేశారు. మీరు కుటుంబంతో సహా జైలుకి వెళ్లకుండా ఉండాలంటే సాక్షుల కాళ్ళు పట్టుకునే బదులు వాడి కాళ్ళు పట్టేసుకోండి సార్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసా మాట్లాడుతున్నావా? చెప్పు తెగుద్ది. జాగ్రత్త, చెత్తముండా కొడక. ఏంటమ్మా, వాడేదో ప్లాట్ఫామ్ కాడు, ఏదో నన్ను నోటికి వచ్చినట్టు తిట్టాడు. మీరు కూడా అలా మాట్లాడతారేంటి? మా అమ్మా బాబుల దగ్గర కూడా నేను ఎప్పుడు తన్నులు తినలేదు. ఈ లాయర్ పని చేయటం కంటే బస్ స్టాండ్లో బాటనేలా అమ్ముకోవచ్చు. అయ్యగారు, పోనీ నేను వెళ్ళి సిద్ధు గారితో మాట్లాడ చూడనా? రే నోరు ముయిరా. వాడే ఇప్పుడు సమస్య. ఎక్కడుంటాడ్రా ఇప్పుడు ఆ లుచ్చాగాడు? సైట్ కొట్ట వెళుతున్నాడు, తన లవ్వర్ కోసం వెళుతున్నాడు. పిల్ల ముద్దల పిల్ల పోకి మనసును దోచి, నీ ముద్దుల కోసం పగలు రేయి ఉన్నానే వేచి. పిల్ల ముద్దుల పిల్ల పగలు రేయి ఉన్నానే వేచి. టౌన్ నేను మంచి వాళ్లకు ద్రోహం చేశానే అనుకో.
ఆ దేవుడు నాకు మంచి చావు కూడా ఇవ్వడు. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది బాబు, నీకుందో లేదు. నీకెలాగో ఏడుపు రాదు, నన్నైనా ఏడవని. నీకు ఉందా? ఏ దేవుడు? నేనా? ఒకడిని చంపాలి అని వచ్చి మనసు మార్చుకుని క్షమాపణ అడిగే మనిషి ఉన్నాడంటే నాకు తెలిసినంతవరకు అతనే దేవుడు. మనసు మార్చుకున్నాను కానీ దేవుడు కాదు. ఈ విధంగా నమ్మకం లేకుండా ఇలా మాట్లాడకండి. ఊరంతా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, మనకే తెలియదు. నమ్మండి. థ్యాంక్స్, వస్తాను. సాటి మనిషికి సాయం చేసే మతమే నీ మతము. మానవ సేవే మాధవ సేవను హితమే సమ్మతము. సత్యం శివం సత్యం శివం జీవితం. సత్యం శివం సత్యం శివం జీవితం. సత్యం శివం సత్యం శివం జీవితం. గోవిందు, వెళ్ళి సైకిల్ తీసురా, వెళ్ళు. అలాగే. మీరు వెళ్ళండి, నేను వదిలేసి వస్తాను. ఇదిగో నువ్వు వెళ్ళారా? వాళ్ళు పోనీ. సిద్ధు సిద్ధు, 5 నిమిషాలు వదిలేసి వచ్చేస్తాను. చూడు సిద్ధు, చెప్తే వినాలి, వెంటనే వచ్చేస్తాను. అక్క జాగ్రత్తగా వెళ్ళండి, వచ్చేస్తాను. టాటా. ఏ వస్తానేరా. వచ్చనంటే వరదొస్తుంది, వయసు వచ్చినంటే బలుపు వస్తుంది. టమ్ టమ్ టిగా టిగా ఏదో సెకండ్ రానే వచ్చానుగా, మెచ్చేలాగా కస్సు మంది కళ్ళు మంది కళ్ళు కనపడటం లేదా? గుడ్డిగా కొడక చూసుకోవచ్చుగా. నీ వయసెంతరా? ఎందుకురా నాతో ఆటలాడతావు? నా వాడినే నాకు శత్రువుని చేస్తావా? ఒరే సన్నాసి, జైలుకు పోయే వయసా నాది? ఏమైంది? సత్య ఇక్కడ ఎందుకు అడుగురా? ఏమైంది? చెప్పు. చెప్పవే. మంజు మంజు ఏమైందమ్మా? ఏమైంది? డోర్ తెరిచి చెప్పవే. ఏమైంది?
జరిగిందమ్మా? ఏం జరిగిందో చెప్పు. రేయ్, కొంచెం నీళ్ళు తీసుకురా. పో. ఏం జరిగింది? ఈ నీళ్ళు తాగు. తాగు. రేయ్, వెళ్ళి సత్యాకి ఏమైందో చూడండి. వెళ్ళండిరా. ఏమైందమ్మా? అచ్చో, అయ్యయ్యో. నువ్వు తెరవే సత్య ఎక్కడ? చెప్పమ్మా, చెప్పు. నా తల్లివి కదా, చెప్పమ్మా. సత్య ఎక్కడ? చెప్పు. ఏయ్, చెప్పవే. మంజు, 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 మంజు. సీత, సొచ్చు కనిపించాడా? నిన్నే అడిగేది. సత్యాన్ని చూసావా? ఏంట్రా నువ్వు చూసుంటే కూడా తీసుకొచ్చేవాడు కదా. మనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు కదా. మంజు ఏముందో చెప్పడం లేదు. నాకేదో భయంగా ఉంది. రే గోవిందు, నీ
నీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది? ఈ రోజు పొద్దున్నే. ముందుగా ఎవరు చూశారు? తెలీదు. ఏడవకుండా చెప్పమ్మా. అతనికి ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏడవకుండా చెప్పమ్మా, చెప్పు. అతనికి ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసావాక ఈ పక్క కూడా రావడం లేదా బండాడు. ఈ పంట వెదవనట్లో ఇన్నాళ్ళు చేరదీసి దగ్గరించుకున్నావు. మన సత్యం చనిపోయి ఉంటే ఒక చుక్క కన్నీరు కూడా కాచుకుంటా రాయిలా కూర్చొనున్నాడే. ఆగమ్మా, ఆగు. ఆడవాళ్ళు ఎవరు శ్మశానానికి రాకూడదు, ఇక్కడే ఆగిపోండి. సత్యాన్ని తీసుకెళ్తున్నారే. ఎందుకు వాడిని ముట్టుకుంటావు? ఎవడా నువ్వు? పారా, 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 కుక్క ఎంత బాగా చూసుకున్నాడు. నీకేమవుతాడ్రా? బండి ముట్టుకునే అర్హత కూడా నీకు లేదురా. పోరా ఇక్కడి నుంచి. ఆఖరిసరిగా మోహన్ చూసి చూడండి, మొయిపోతున్నా. తల్లి మట్టైపోయే, పెంచినోడు మధ్యలోనే వదిలేసి పోయే, మృగాన్ని మనిషిగా చేసి అనాథులు చేసి
నన్ను నట్టేట్లా వదిలేసే నువ్వు వెళ్ళిపోయా And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.